నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ కంపెనీకి చెందిన డిటర్జెంట్లు పోలి ఉండే నకిలీ డిటర్జెంట్లు తరలిస్తున్న వాహనం ఆదిలాబాద్లో రాత్రి పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి దాదాపు 80,000 విలువ గల 60 నకిలీ డిటర్జెంట్ బ్యాగులు తరలిస్తుండగా ఘడి డిటర్జెంట్ పౌడర్ డిస్ట్రిబ్యూటర్ ప్రేమ్ గుర్తించి టూ టౌన్లో ఫిర్యాదు చేశారు. సార్ అట్లా పట్టుకోండి. ఇది చాలా స్మూత్ ఉన్నది, పౌడర్ లెక్క ఉన్నది, స్మూత్ పౌడర్ లెక్క సాఫ్ట్ ఉన్నది. ఇదేమో పొడి పొడి ఉన్నది. ఇక ఇది చేయి కంటది, ఇది చేయి కంటది. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హిందీ పేరుతో కదా డూప్లికేట్ అమ్ముతాం. అడ్డం పట్టుకోండి సార్. ఇది డూప్లికేట్, రైట్ కి డూప్లికేట్, లెఫ్ట్ ఒరిజినల్. వాళ్ళు ధృవీకరించి మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పండి. నిన్న సాయంత్రం రోజున మా ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ తాంసీ బస్టాండ్లో ఒక గుడిలో పికప్ వెహికల్లో మహారాష్ట్ర నుంచి ఫేక్ గడి డిటర్జెంట్ పౌడర్ 60 బ్యాగులలో వచ్చింది. అది ఫేక్ ఉన్నది అని చెప్పి సమాచారం రాగానే టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తాంసీ బస్టాండ్ వెళ్ళి అక్కడ చూడగా ఒక బుల్లెరో పికప్ వెహికల్ బేరింగ్ నెంబర్ MH34BZ7845 అనే వెహికల్ అక్కడ ఉన్నది. దానిలో చెయ్యగా 60 బ్యాగ్స్ గడి డిటర్జెంట్ పౌడర్, అంటే ఇది బట్టలు క్లీన్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్ నకిలీది. గడి కంపెనీ బ్రాండ్ కంపెనీ పేరుపై సేమ్ అదేవిధంగా ప్యాకెట్లలో నింపి డీలర్స్ దాన్ని గడి బ్రాండెడ్ డిటర్జెంట్ పౌడర్లు నకిలీ తయారు చేసి సేమ్ అదేవిధంగా ఉన్నట్టు ప్యాకెట్లు కూడా తయారు చేసి వాటిని అమ్మి ప్రజలు మోసం చేయాలని, తర్వాత కంపెనీని కూడా గడి డిటర్జెంట్ ఒరిజినల్ పౌడర్ కంపెనీ కూడా మోసం చేయాలని చెప్పి వీళ్ళు పథకం ప్రకారం తక్కువ రేటుకు తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఒక అత్యాశతో దీన్ని ఇక్కడ అమ్మడానికి, మరి ఇక్కడ నుంచి కొన్ని మహారాష్ట్రలోని కొన్ని విలేజ్ జీవితి దగ్గర పేర్లు అమ్మడానికి ఈ వెహికల్లో తీసుకురావడం జరిగింది. అక్కడ మాకు శివాజీ జే జౌలే అనే పర్సన్ వీటిని కొనుక్కోవడం జరిగింది. దాని యొక్క వెహికల్ డ్రైవర్ రామారావు వైకంఠి ఇంగాలే, వీళ్ళిద్దరు మహారాష్ట్ర వాళ్ళే. ఈ వెహికల్లో మహారాష్ట్రకు తీసుకోవడానికి మన దగ్గర డెలివరీ చేయడానికి అక్కడ తాంసీ బస్టాండ్లో ఆగినప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. వారిని ఇంట్రాగేషన్ చేయగా రూపేష్ అగర్వాల్, ఇద్దరిది మన రాణి సతీజీ రోడ్ ఆదిలాబాద్. ఈ రూపేష్ అగర్వాల్ అనే ఒక డిస్ట్రిబ్యూటర్ వీటిని గడి డిటర్జెంట్ నకిలీ పౌడర్ను అమరావతి మహారాష్ట్ర నుంచి తెప్పించి ఇతనికి A1 శివాజీ జౌలే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే రూపేష్ అగర్వాల్ను కూడా ఇంటర్వ్యూ చేయగా అతడు అశ్వాక్ సలాత్ అనే ఒక అమరావతి అనే అతని వద్ద నుంచి ఇది ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈ 4 రూపాయలు కూడా మేము కేసు నమోదు చేసి ఈ బొడ్డులో పికప్ వెహికల్ మరియు అందులో గల 60 పెద్ద బ్యాగ్స్, ఒక్కొక్క బ్యాగ్లో 25 ప్యాకెట్స్ నకిలీ గడి డిటర్జెంట్ ప్యాకెట్స్ 25 ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్లో. టోటల్ వర్త్ రూపీస్ 1,06,500 వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. వీరిని శివాజీ, రామారావు, రూపేష్ అగర్వాల్ వీరి ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, కొన్ని బ్రాండెడ్ కంపెనీల పేరుపై కొందరు వ్యక్తులు వారికి అత్యాశకు పోయి వాళ్ళ లాభాల గురించి ప్రజలను మరియు బ్రాండెడ్ కంపెనీలను మోసం చేయాలని ఉద్దేశం కొద్ది కొన్ని ఆ ప్యాకెట్లలో నకిలీ డిటర్జెంట్ పౌడర్
నింపుతున్నారు. ఇది ఇటువంటి నకిలీ అని చెప్పి మీ దృష్టికి వచ్చినప్పుడు మీకు సమాచారం ఉన్నప్పుడు పోలీసులకు తెలియజేయండి. ఎట్టి బస్సులో ఆదిలాబాద్ డిస్టిక్లో ఈ నకిలీ అమ్మడానికి వీలేదు. నకిలీ సరుకులు ఏమున్నా ఇమీడియట్ పోలీసు సమాచారం ఇవ్వండి. ఈ నకిలీ మెటీరియల్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా ఇంకా సప్లై చేసిన వారు దీని ఇంకా ఎవరున్నా ఎవరందరినీ అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.